హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఎన్నికల ఫలితాల విడుదలపై ఈసీ షాక్. ఈసారి కౌంటింగ్లో సంచలన మార్పులండి. సో అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఏపీలో ఈసారి ఎన్నికల్లో నమోదైన భారీ పోలింగ్ శాతంపై దేశమంతా చర్చించుకుంటోంది. అదే సమయంలో పోలింగ్ రోజు మొదలైన హింసాత్మక ఘటనలు 3 రోజుల పాటు కొనసాగడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు పోలింగ్ శాతం పెరగడానికి హింసాత్మక ఘటనలకు కూడా లింక్ ఉన్నట్లు చర్చ జరుగుతోందండి. తమ అభిమాన పార్టీలకు ఎలాగైనా గెలిపించుకోవాలన్న పట్టుదలతో పోలింగ్ శాతం పెంపుతో పాటు హింసకు కూడా కారణమైనట్టు చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులాగా ఉన్న రాజకీయాలు ఎన్నికల పోలింగ్ వేళ బహిర్గతమయ్యాయండి. 5 ఏళ్లుగా తమను అణగదొక్కిన అధికార పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విపక్ష నాయకులు చెలరేగిపోయారు. అదే సమయంలో విపక్షాల నుంచి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన నేతల్ని టార్గెట్ చేస్తూ అధికార పక్షాలు కూడా రెచ్చిపోయాయి. సో దీంతో పల్నాడులో పాటుగా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఘర్షణకు అయితే చెలరేగాయండి. సహజంగానే వీటిని ఘర్షణ వర్గాలుగా ఊహించలేదు, కానీ ఇప్పుడు ఈ సంఘటనలను చూస్తే ఘర్షణ ప్రాంతాలుగా అయితే వీటిని నమోదించారు. సో ఎన్నికల పోలింగ్తో అంతా ముగిసిపోయింది అని నిఘా వర్గాలు చేతులు దొరుకున్నాయి. దీంతో 5 జిల్లాల్లో ఎన్నికల తదనంతరం హింస చెలరేగింది. చివర్లో మేల్కొన్న పోలీసులు ఈసీ హెచ్చరికలతో రంగంలోకి దిగి నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికీ పరిస్థితి నిగురుగప్పిన నిప్పులాగే ఉందని తాజా సమాచారం. సో నిఘా సంస్థలు అయితే హెచ్చరికలు స్పష్టం చేశాయండి. సో ముఖ్యంగా ఫలితాల తర్వాత మరోసారి హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందన్న నిఘా హెచ్చరికల వెనుక ఉన్న కీలక కారణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. సో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల్లో రేపు ఎవరో ఒకరు గెలవడం ఖాయం. కానీ పథకాలపై అధికార పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతపై విపక్షాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇందులో ఎక్కడైనా తేడా ఫలితాలపై ప్రభావం చూపిస్తే మాత్రం ఎన్నికల ఫలితాలని కూడా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. అయితే ఫలితాలకు ముందు అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని పోలీసులు వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే కారణం మాత్రం తిరిగి హోరాహోరీగా సాగిన ఎన్నికలు రేపు తేడా వస్తే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉండడమే. సో అలాగే హింసాత్మక ఘటనలపై దర్యాప్తుకు ప్రత్యేక బృందం సిట్ ఏర్పాటుకు కూడా ఈసీ అయితే అనుమతి ఇచ్చింది. అలాగే ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన 15 రోజుల వరకు కేంద్ర బలగాలను అయితే రాష్ట్రంలోనే ఉంచాలని ప్రభుత్వ వినతి కూడా ఈసీ ఆమోదించిందండి. సో ఈసారి ఎన్నికల ఫలితాలకు కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. ఈ హింసాత్మక ఘటనలు ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత కూడా చెలరేగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల విడుదలైన తర్వాత 15 రోజుల వరకు కూడా కేంద్ర బలగాలని ఎక్కడికక్కడ మోహరించి అప్రమత్తంగా ఉండాలని అయితే ఈసీ అనుమతి ఇచ్చిందండి. సో ఈసారి కౌంటింగ్లో సంచలన మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల విడుదలపై ఈసీ అయితే షాక్ తిరిగింది. ఒకవేళ అనుకున్న నాయకుడు రాకపోతే మళ్ళీ విధ్వంసం చెలరేగేలా కూడా కనిపిస్తుందని అయితే చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.